దేవుని రాజ్యం చేరాలని ఆశతో ఉన్న ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామంలో ప్రేమపూర్వక శుభములు. ఈ ధారావాహిక అంతట్లో మనం చదువుకుంటున్న నిర్గమకాండం గురించి. అందులో భాగంగా 6వ పాఠంకి వచ్చాం. ఎర్ర సముద్రం గుండా. నిర్గమ అనగానే అందరికీ తెలిసి ఎర్ర సముద్రం నుంచి ఏం జరిగిందనేది. కానీ అందులో లోతైన పాఠాలు, మన ఎదుటి ఉన్న సముద్రాన్ని మనం ఎలా దాటుకొని దేవుని రాజ్యం చేరాలో ఈరోజు దైవశాఖల ద్వారా మనం తెలుసుకుందాం. మీరు సిద్ధమైతే వాళ్ళు కలుసుకున్నారండి. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామ్రాజ్ గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలో మనం చదువుకుంటున్న నిర్గమకాండం కదా, ఎర్ర సముద్రం గుండా అన్నారు ఈరోజు 6వ పాఠం. ఈ పాఠం గురించి పరిచయం చెప్పండి. మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఒక గమ్యస్థానానికి చేరాలి. ఈ యొక్క పరలోక ప్రయాణంలో ఏ విధంగా ఉండాలనేది ఈ యొక్క ఎక్సడస్, ఈ యొక్క నిర్గమకాండం యొక్క ప్రయాణంలో జరిగిన అనుభవాలన్నీ కూడా ఒక్కొక్కటి మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈరోజు మనం ఈ పాఠం నేర్చుకోవాల్సింది ఎందుకనంటే, రక్షణ ప్రణాళికలో మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం. కానీ ఆఖరికి మనం చేరవలసింది యేసుక్రీస్తులో, రక్షణలో చేరాల. ద సింబల్ ఆఫ్ సాల్వేషన్ అండ్ రిడెంప్షన్, ద ట్రావెలింగ్ టు ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన భూమికి మనం ప్రయాణం అయ్యి వెళుతున్నప్పుడు ఇదంతా కూడాను మన రక్షణ కొరకు మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది, ఎన్ని ఆటంకాలు వచ్చాయి. జాన్ బన్యన్ అని ఒక ఆయన ఈ యొక్క రిఫర్మేషన్ టైంలో ఉంటే సంఘం ఆయన బైబిల్ నుంచి బోధిస్తుందని ఆయన ఖైదులో పెడితే పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటే యాత్రికుని ప్రయాణం అనే దాంట్లో ఆయన క్రైస్తవుడని ఆయన బయలుదేరితే ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఎన్ని అవకతవకలు వచ్చాయో, ఎన్ని డైవర్షన్స్, కన్ఫ్యూజన్ ఎన్ని వచ్చాయో, అయినా కానీ ఆయన గమ్యం చేరటానికి దేవుడు వాక్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ రోడ్డు మ్యాప్ తేలినట్టుగా ఉంది. ఇది కూడాను ఈరోజు పాఠంలో మనం యేసుక్రీస్తు సిలువను చూస్తూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, రక్షణ ఏ విధంగా చేరుకోవాలి. 12వ అధ్యాయంలో నుంచి మరి మోషే పాట రాయబడి ఉన్నది. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపడినట్లు రాయబడినది. బ్రేక్ త్రూ అండ్ ఇన్క్రెడిబుల్ అంటే ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడాను మరి గమ్యం చేరవలసిన పరిస్థితి అక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం. నిర్గమకాండ అనుభవాల్లో నుంచి మనం నేర్చుకున్నట్టు రాయబడ్డది. ఈరోజు పాఠం మాత్రం ఎర్ర సముద్రం దాటడం ఎలా, దాని గురించి రాయబడ్డది. బాగుందండి. పాస్టర్ గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాల్లోంచి తీసుకోబడి ఉన్నది. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఒక చక్కని వాక్యంలో మరి ఎర్ర సముద్రము ఎదురయ్యేటప్పటికి మేము ఎలాగ వెళ్ళాలి, మమ్మల్ని చంపటానికి వచ్చారా, ఎందుకు ఇలా తీసుకొచ్చామని అడుగుతున్నప్పుడు మోషే అభయముతో, విశ్వాసముతో, నిరీక్షణతో కూడిన మాటలు, మీరు ఊరికనే ఉండి చూడండి, మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు, ఎప్పుడు కూడా చూడలేని విషయాలు మీరు చూస్తారని మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నారు. బాగుంది. ఒక రకంగా ప్రవచనంగా జరగబోయేది ముందే, వీళ్ళు ఎవరిని చూడరు అని అంటున్నారు. డాక్టర్ గారు, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని విడుదల చేస్తున్న సందర్భంలో ఫరో యొక్క స్పందన ఏమంటారు? అది 3 రాత్రులు చీకటి అయింది, మరణదూత వచ్చింది, రక్తం లేని చోట ఇంట్లో ప్రతి వారి ప్రథమ కుమారుడు చనిపోయాడు. ఈ విధంగా ఉండగా మరి మోషే ఆఖరికి పిలిపించారు. మోషే అని అహరోను పిలిపించాడు. నా కుమారుడిని బ్రతికించమని ఫరో అడిగాడు. ఆయన బ్రతికించలేదు, నా చేతిలో లేదు, అది మా భగవంతుడి చేతిలో ఉందని చెప్పాడు. ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి అని అన్నారు. ఇక్కడ విచిత్రమైనది ఏంటంటే, ఫరో మీరు వెళ్ళండి, మీ దేవుణ్ణి పూజించుకోండి అని చెప్పటమే కాదు, నన్ను కూడా దీవించి వెళ్ళండి. ఆయన ఆ దీవెన ఏమంటున్నాడంటే, నా కుమారుని బ్రతికించమని. ఐగుప్తుని మళ్ళీ మనం బలపరుచుకోవచ్చు, ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవచ్చు. కానీ కుమారుడు లేకపోతే దేవుడే లేడు, పరిపాలకుడే లేడు, నన్ను కూడా దీవించి వెళ్ళమని. అంటే ఆయన మనసు మారి పశ్చాత్తాపంతో అడిగిన మాట కాదు, కానీ ఒత్తిళ్ళు వల్ల, పరిస్థితుల వల్ల ఇంక వేరే విధం లేదు కాబట్టి ఆయన మీరు వెళ్ళండి అని అన్నారు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే తన ప్రజలకు కూడాను ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంటే
సర్వనాశనం అయిపోతుంది ఐగుప్తు దేశం, మీరు త్వరగా వెళ్ళిపోండి అన్నారు. ఇంకా మనం లోతుగా చూసినట్లయితే మీరు వెళ్ళటమే కాదు, మీరు చేసిన పనులకు కొంత డబ్బు కూడా తీసుకొని వెళ్ళిపోండి, మళ్ళీ దానికోసం మీరు ఆలస్యం చేస్తారేమో, మీరు అంత తొందరగా వెళ్ళిపోతే ఎక్కడ నుంచి అంత మంచిది. వాళ్ళు ఒక శాపంగా చూశారు. కానీ దేవుడి తరపున ఉన్న ప్రజలు, దేవుని ప్రజలతో మనం ఈ విధంగా చేయలేమన్నట్టుగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దేవుడు ఆయన చెప్పిన సమయానికి ఆయన పెట్టిన పద్ధతులు మనం వినకపోయినట్లయితే మనం ఊహించిన దానికంటే ఘోరమైన పరిస్థితులు తటస్థిస్తాయి. దాన్ని మనం తట్టుకోలేమని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఉట్టి చేతులతో పంపించుకోకుండా వాళ్ళు చేసిన పనికి సహాయం కూడా చేసినట్లుగా ఇక్కడ దీంట్లో రాయబడింది. గో వర్షిప్, మీరు వెళ్ళి మీ ప్రార్థన చేసుకోండి అని వాళ్ళకి విడుదల చేశారు. ఎప్పుడైతే ఆ రక్తంతో దేవుని యొక్క దేవుడు చెప్పిన మాట ప్రకారం రక్తం, ఇశ్రాయేలీల్లోనేమో బలము వచ్చింది, ధైర్యం వచ్చింది, దేవుడు మా తరపున ఉన్నాడని. ఐగుప్తు దేశంలోనే సర్వనాశనం అయినట్లుగా, ఇంక వాళ్ళు మనతో ఉంటే ఇక మనకి కుదరదు అన్నట్లుగా గర్వం అంతా పోయి ఇప్పుడు ఎట్లకట్లా బిడ్డను బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు తిరిగారు. పాస్టర్ గారు, జ్యేష్ఠపుత్రుని సమర్పణ మరియు విమోచన అన్నారు. దాని నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలంటారు? ఈ యొక్క జ్యేష్ఠపుత్రుడు యొక్క సమర్పణ, విమోచన మనం తెలియాలంటే మరొకసారి పస్కా కార్యక్రమానికి బలికి మనం వెళ్ళవలసిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఈ పస్కా చేయమని చెప్పినప్పుడు వారికి మరుసటి కార్యక్రమం ఏంటో వారికి తెలియదు. కానీ దేవుడు ఇలా మరణిస్తారని చెప్పినా కానీ అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా వీరు రుచి చూడలేదు. సో వీరు ఇక్కడ చేయవలసింది రెండు. ఒకటేమో ఆ పస్కా బలిని వేగరపడుతూ తొందరగా తిని వెళ్ళిపోతున్నాము అని సిద్ధపాటుతో చేయాలని. మరొకటి ఏంటంటే ఆ పస్కా గొర్రెను వధించినప్పుడు వచ్చిన రక్తాన్ని వారి యొక్క గుమ్మలములకు వారు చిలకరించాలి, లేకపోతే రాయవలసి ఉన్న పరిస్థితి. ఇది దేనికి గుర్తుగా ఉందంటే వారి యొక్క విశ్వాస క్రియకు గుర్తుగా మనం చూడగలుగుతున్నాము. ఒక పక్కన దేవుడు ఇలా చేసినట్లయితే, చేసిన గృహంలో అయితే ఈ యొక్క జ్యేష్ఠత్వము అది పశువులైనప్పటికీ గృహంలో పుట్టిన వారైనప్పటికీ చనిపోకుండా ఉంటారు. చెయ్యకపోతే మరి తప్పనిసరిగా చనిపోతారని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆ రాత్రివేళ సమయంలో మరణదూత ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనూ ఐగుప్తు దేశంలో సంచరించడం జరిగిందో, ఆ రక్త ప్రోక్షణ ఎక్కడైతే జరగలేదో ప్రతి చోట కూడా మరణఘోష వినపడినట్లు మనం చూస్తున్నాం. అది అయిపోయిన తర్వాత మరి నిర్గమకాండము 13వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క విజయము దేవునికి సంబంధమైనది. దేవుడే వీరి పట్ల వారిని మరి యుద్ధము చేసి విజయము సంపాదించి ఉన్నాడు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీ గృహములో ఉన్న కుమారులైనా ఎవరైనా కానీ మరి జంతువులోనైనా ప్రథమదంతా కూడా మీరు నాకు శ్రేష్టముగా నాకు ఇవ్వాలి, నాకు ప్రతిష్ఠ అన్నీ కూడా ప్రతిష్ఠ చేయాలని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు మరి గృహంలో ఉన్నవన్నిటిని కూడా ప్రథమమైనవి దేవునికి సమర్పించమని చెప్పినప్పుడు మరి వారిని ప్రతిష్ఠ చేసుకోమని కోరుతున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా దీన్ని నేను ఒక సృష్టికర్తను, సమస్తముకు కూడా నాకు హక్కు ఉన్నది అన్నది విషయాన్ని ఇక్కడ చూస్తున్నట్లు చూడగలుగుతున్నాం. కీర్తనలో 21వ వచనంలో కూడా మరి భూమియు దాని యొక్క నివాసము సమస్తము కూడా దేవునికి చెందిందని మనం చూస్తాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఎర్ర సముద్ర ప్రయాణం ద్వారా మన కోరుకున్న పాఠాలు వింటున్నా, ఇంకా పూర్తిగా చూద్దాం రండి. పాస్టర్ గారు, ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయంటున్నారు జ్యేష్ఠపుత్రుని గురించి, అవి కొంచెం చెప్పండి. ఇక్కడ మనము అదే రీతిగా హగ్గాయి 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూసుకున్నప్పుడు వెండియు బంగారమును కూడా నాదేని దేవుడు సమస్తాన్ని కూడా ఆయనది అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క జ్యేష్ఠపుత్రులు కుమారుడైనా జంతువులైనా ఎవరైనా కానీ దేవునికి ఎలా చెందుతుంది అని మనకు ఒక ఆలోచన రావచ్చు. దేవునికి ఎలా చెందుతుందంటే వీరిని బ్రతికించేలా చేసిందే దేవుడు. ఒకవేళ ఈ యొక్క విశ్వాసంతో వారు ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించకపోయినట్లయితే, జల్లకపోయినట్లయితే వీరందరూ కూడా చనిపోయేవారు. కానీ దేవుడు చనిపోకుండా చేసి తానుకు కోసము వారిని సిద్ధపరచుకున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మరి దేవుడు ఆ
మీ అన్నిటిలను కూడా జ్యేష్ఠత్వం అంతా కూడా దేవునికి ప్రథమ ఫలములుగా దేవుడు స్వీకరించాడు. ఆ ప్రథమ ఫలములుగా దేవుడు స్వీకరించాడు కనుక దేవుడు ఆ సమస్తాన్ని కూడా ఆశీర్వదించి నడిపిస్తానని చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. పౌలు భక్తుడు కూడా ఈ యొక్క మరి ప్రతిష్ఠ చేసుకుని తర్వాత రిడెంప్షన్ ఈ యొక్క విమోచనను కోసం మనం మాట్లాడుతూ రక్తముతో యేసుక్రీస్తు వారు మనల్ని విమోచన చేసినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. అదే రీతిగా ఎక్కడి నుంచి ఎంతవరకు విమోచన చేశాడు? ఆయన యొక్క విమోచన తాత్కాలికంగా కొన్ని దినముల వరకు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కాదు. ఇహలోక సంబంధమైన మరణము మనకు వచ్చినప్పటికీ తిరిగి జీవ పునరుద్ధానములో మనం పునరుద్ధరింపబడటానికి ఆయన మనకు విమోచన కలుగ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే అక్కడ ఆ గొర్రెపిల్ల రక్తము వారిని విడుదల కలుగ చేసింది కనుక దేవునికి చెందిన వారై ఉన్నారు. మన విషయంలో కూడా మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో మనము విమోచింపబడి ఉన్నాం కనుక మనము కూడా దేవునికి చెందిన వారుగా మనం చూస్తున్నాము. ఇదే విషయంలో మరొక పాఠాన్ని మనం నేర్చుకోగలుగుతున్నది ఏంటంటే, ఇక్కడ జంతువులు కానీ కుమారులు కానీ ఏదైనా దేవునికి ప్రతిష్ఠ చేసి మళ్ళీ తిరిగి వారు పొందాలి, దేవునికి ఇచ్చేసిన తర్వాత అది నాకు కావాలి అని అనుకున్నట్లయితే ఆ వస్తువు వారికి అవసరమైతే దాని యొక్క వెలను వారు చెల్లించి దానికి ఒక వెల పెట్టి ఉన్నారు. మొరలస్ మనం చూస్తాము, ఆ వెలను వారికి చెల్లించి దాన్ని వారు విడుదల కలుగ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఇప్పుడు కూడా మనం గృహంలో ఉన్న బిడ్డలను వాటిని మనం ప్రతిష్ఠ చేస్తూ ఉంటాము. ఎందుకంటే దేవునికి చెందిన దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఆశీర్వదించి మనల్ని నడిపిస్తాడని మనం చూడగలుగుతున్నాము. బాగుంది. మనకి ఇచ్చింది దేవుడే కాబట్టి తిరిగి ఆయనకే మనం ఇవ్వటం వల్ల అది తాత్కాలికంగా క్షేమము, శాశ్వత జీవము కూడా ఉంటుందన్నారు. డాక్టర్ గారు, మరి గోషేను నుండి ఇశ్రాయేల్ యొక్క కనాను ప్రయాణం అంతట్లో దేవుడు నడిపించిన మార్గం ఎలాంటిదంటారు? ఈ ఇశ్రాయేలీలకు చివరికి విడుదల కలిగి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడాను వాళ్ళ ట్రైబ్, వాళ్ళ గోత్రాల ప్రకారము గుంపు గుంపులుగా చేరారు. వాళ్ళంతా ఇక్కడ మాట ఉపయోగించబడ్డది సభ, TSABA సభ, మఖానా అంటే వాళ్ళందరూ కూడా ఒక ఆర్మీ లాగా, ఒక డివిజన్, ఒక గుంపు గుంపుగా తయారై వాళ్ళు బయలుదేరి మరి మోయాబు బాలాము చెప్పినట్లుగా, మోయాబు దగ్గర నుంచి ఉన్న బాలాం చెప్పినట్లుగా వాళ్ళు ఒక ఆర్మీలా కనపడుతున్నారే, ఒక ఏమంటారు సైన్యంలా కనపడుతున్నారని వాళ్ళందరి వైపు చూసినట్లుగా వాళ్ళు ఆ విధంగా బయలుదేరి గోషా నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మోషే ఖచ్చితంగా యోసేపు చెప్పినట్లుగా ఆ యొక్క సమాధి తీసి మరి ఆ ఎముకలు తీసి జాగ్రత్తగా మర్యాదగా యోసేపు యొక్క సమాధిని అనగా ఆయన యొక్క బాడీని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమికి తీసుకెళ్ళి అక్కడ హెబ్రీ 11:22 ప్రకారం అక్కడ దాచిపెట్టారు. అంటే బరీడ్ ఇన్ షెకెమ్, అబ్రహాము తన కుటుంబం ఏ విధంగా చేశారో వాగ్దాన భూములు అక్కడ చేసినారు. అంతేకాకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే మనుషుల్ని దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి క్లౌడ్ ఆఫ్ పిల్లర్ ఏమన్నారే, దీపస్తంభము, మేఘస్తంభము, అగ్నిస్తంభము, ఈ రెండు కూడాను వాళ్ళు అక్కడి నుంచి ప్రారంభమైన. అంటే నేను ప్రభు సన్నిధి నీతో ఉన్నది, పగలేమో మరి మేఘస్తంభము ఎండ తగలకోకుండా రాత్రి వేళ వెలుగు ఇవ్వటానికి దేవుడు అన్నీ కూడాను ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా కానీ ఆయన పరిశుద్ధమైన శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి అన్ని సరఫరా చేశారు. ఈ విధంగా జరిగి వాళ్ళు వెళ్ళిన తర్వాత 3 రోజులకి మరి వెనక ఫరో ఆయన కన్వర్ట్ అవ్వలేదండి. ఆయన పశ్చాత్తాప పడలేదు ఎప్పుడు కూడాను. ఆయన గర్వం అణిచారంతే. మళ్ళీ ఆయన లేచి నా యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడు, ఐగుప్తు నాశనం అయిపోయింది, ఈ విధంగా బానిసలు తప్పించుకొని వెళ్ళడానికి వీల్లేదని ఆయన యొక్క ఆర్మీని మరలా ఆయన సిపాయిల్ని సిద్ధపరిచి రథాలతో వెళ్ళటం ప్రారంభించినాడు. ఈ విధంగా కొంతకాలం వెళ్ళేసరికి మరి మనుషులు ఇశ్రాయేలీలు అది చూసి చాలా దిగ్భ్రాంతులయ్యారు. ఇదేంటి మన వెళ్ళమని చెప్పి మళ్ళీ ఆయన చంపడానికి, మన అందరిని కూడా చంపడానికి వెనకాడు వస్తున్నాడని. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తి తన ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, బలమైన ఫరో యొక్క రథాల నుండి, ఆయన యొక్క సైన్యము నుండి ఏ విధంగా కాపాడుతాడనేది ఈ సంఘటనలో మనం బాగా చూడవచ్చును. బాగుందండి. పాస్టర్ గారు, మరి ఎర్ర సముద్రం గుండా దాటిపోతున్న సందర్భంలో మోషే యొక్క చర్య ద్వారా మనకి ఏమైనా పాఠం ఉంటుంది అంటారు, నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? చాలా మంచి పాఠం అని మనం ఇక్కడి నుంచి నేర్చుకోగలుగుతామండి.
ఎందుకంటే అసలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి మోషేకు ఏం చేయాలన్న ఆలోచన అతనికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందేమో ఎర్ర సముద్రము, పక్కటేమో యొక్క అడవులు, యొక్క దారులన్నీ కూడా ఉన్నవి, వెనకాలేమో పక్కన ఫరో యొక్క రథములు, అధిపతులందరూ కూడా వీరిని వెంటాడుతూ వస్తున్నట్లు మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈయన పక్కన ఉండి ధైర్యం చెప్పవలసిన ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మమ్మల్ని చంపటానికి వచ్చావా, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని వారందరూ కూడా మరి రిబల్ అయిపోతున్నారు. తిరుగుబాటు అనేది వారు చేస్తున్న సమయంలో మోషే దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఒక మంచి విషయాన్ని చేసి ఉన్నాడు. మనము వాక్యములో మనం చదువుకున్నాం, ఆయన 4 ప్రాముఖ్యమైన విషయాలను అక్కడ చేశారు. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ 4 విషయాలను కూడా మనం చూస్తాము. మొట్టమొదటిదేమో నువ్వు భయపడవద్దు అని ఇజ్రాయేల్ ప్రజలకు ఒక అభయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఇది చాలా మాట్లాడటానికి సులువుగా ఉంటుంది, కానీ దాన్ని మన క్రియారూపంలో పెట్టేటప్పటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ అలాగ ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే మనం దేవుని యందు వాగ్దానాలలో నిలకడగా ఉండగలిగితేనే అది సాధ్యమవుతుంది. అంత బలమైన నమ్మకం ఉంటేనే చెప్పగలుగుతాము. మోషే దేవునితో అది అనుభవించాడు. నువ్వు భయపడవద్దు మోషే అని చెప్పినప్పుడు ప్రారంభంలో భయపడిన తర్వాత చూస్తున్న విషయాలను బట్టి అనుభవం పెరిగింది కనుక భయపడకుండా నిబ్బరంగా ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10-13 వచనంలో కూడా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు దేవుడినై ఉండి నీకు తోడుగా ఉంటానని వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేర్చబడటానికి ఉపయోగపడుతుంది. రెండోది మనం చూస్తున్నప్పుడు మోషే వరకు చెప్పింది ఏంటంటే ఊరికనే నిలిచి చూడడి, ఊరికనే నిలిచి ఉండండి, మీరేం చెయ్యొద్దు, మీరు గలిబిలు పడక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లే, నువ్వు ఊరికి ఉంటే సరిపోతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం పొరపాటు పడతా ఉంటామో, మనం అది పడక్కర్లేదు. మనం కేవలం నిశ్శబ్దంగా మౌనంగా ఉండి దేవుడు ఏం చెప్తారా అని స్వరము వినగలిగితే దేవుడు మనల్ని తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్తాడు. మూడోది మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట చూడకుండా చేస్తాను, నేను మీకు విడుదల కలుగ చేస్తానని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే విడుదల కలుగ చేసేది జరుగుతుందంటే మనం చేసుకున్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుడే మన పక్షా నుండి చేస్తాడని మనం చూడగలుగుతున్నాం. నాలుగోది మనం చూస్తున్నప్పుడు దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా మన జీవితంలో కూడా చూసుకున్నప్పుడు దేవుని యొక్క తలంపుగా సాతానును కూడా జయించటానికి మనం ఏదేదో తాయెత్తులు కట్టుకుంటూ ఉంటాం, ఇది చేస్తావు అది చేస్తూ ఉంటారు, ఆ గుడికి వెళ్ళమంటారు, ఈ గుడికి వెళ్ళమంటారు, కానీ అవేమీ ఉపయోగపడవండి. మన ప్రయత్నాల వల్ల కాదు, దేవుడు ఇస్తేనే రక్షణ. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి స్వాగతం. ఇంకొంచెం తెలుసుకుందాం. పాస్టర్ గారు ఇంకా కొంచెం సమాచారం ఉందన్నారు, చెప్పండి. ఈ యొక్క 4వ పాయింట్లో మనం చూసుకున్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని మనం చూస్తాము. అదే రీతిగా సాతాను మన మీదకు వస్తున్నప్పుడు కూడా మనం దిగులు చెందుతూ ఉంటాము, ఆందోళన చెందుతూ ఉంటాము. గొప్ప విషయం ఏంటంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేయటానికి శక్తివంతుడు. దావీదు కూడా గొలియాతు మీదకు వెళ్తున్నప్పుడు తనంతటి తాను వెళ్ళలేదు, నేను యెహోవా నామములో వస్తున్నానని ఆయన చెప్పటం వల్ల దేవుడు విజయాన్ని కలుగ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మన దేవుడు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి ఉన్నారో దేవుడు ఒక క్రియను అక్కడ చేసినట్లు మనం చూస్తున్నాం. అది ఎలాగా, అప్పటి వరకు కూడా ముందు ఉండి నడిపిస్తున్న ఆ యొక్క దేవుడు ఆయన సన్నిధి మరి వెనక్కి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకును ఐగుప్తు ప్రజలకు మధ్యలో నిలిచినట్లు మనం చూస్తున్నాం. ముందున్న వారికేమో వెలుగు కనపడుతుంది, వెనకలున్న వారికి చీకటి కమ్మినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత దేవుడు రెండోదిగా చేసిన విషయం ఏంటంటే విశ్వాసాన్ని ద్వారా దేవుడు వారిని ముందుకు తీసుకువెళ్ళటానికి మోషేను ఆయన కర్రను పైకెత్తమని చెప్పినట్లు మనం చూస్తున్నాం. చక్కని గాలిని అక్కడ వెయిట్ చేసేలా చేసి చెయ్యెత్తినప్పుడు 2 పాయలు కావటము, ఆ 6 నేలను దేవుడు సిద్ధంప చేయటము, వారందరూ కూడా నలిచి వెళ్ళటము,
ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడగలిగినట్లయితే, ఇక్కడ ఎలాగైతే మోషే చేసి ఉన్నాడో మన జీవితాన్ని కూడా మనం ఆ రీతిగా చేసుకొని నడిపించుకోగలుగుతాము. అంటే మన ప్రయత్నాల మీద ఆధారపడటం కాదు, కానీ మోషే వాళ్ళే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు మార్గం సుగమం చేస్తాడంటారు. డాక్టర్ గారు, మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత అక్క తమ్ముళ్ళు పాడిన పాట, దాని భావం ఏమంటారు, వివరించండి. ఎర్ర సముద్రం ఈ విధంగా దాటుతారని ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళు భయపడ్డారే కానీ దేవుడు వారికి ముందు ఉన్నాడు, అద్భుతం చేస్తాడన్న ఆలోచన వాళ్ళకి రానే రాలేదు. అందుకోసం మీరు బీ స్టిల్, మీరు నెమ్మది, పాస్టర్ గారు చెప్పారు, మీరు నెమ్మదిగా ఉండండి, దేవుడే చూసుకుంటాడు. మోషాకి ఆ విశ్వాసం ఉంది కానీ ప్రజలందరికీ ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలోనే ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే వాడు ఆరిన నేల, సముద్రంలో నుంచి ఆరిన నేల నడిచెళ్ళి ఆ ఒడ్డుకు చేరిన తర్వాత వాళ్ళ ఉద్రేకం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషము, దేవుడు ఎంత గొప్పవాడా అన్న అక్కడ అర్థం చేసుకున్నారు. సో ఆ ఉద్రేకంలో మరి అక్క చెల్లెలు తమ్ముడు చాలా బాగా పాడారు. వాళ్ళు పాడుతూ ఉండగా మిరియామేమో కోరస్ పాడుతుంది, వచనాలన్నీ కూడాను మోషే తన ప్రజలందరూ కలిసి పాడారు. అది ఒక కవి తెలుగులో కూడా చాలా బాగా రాశాడు. ప్రయత్నిద్దాం కొంచెం. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడా యనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యోధాశూర్యుడే యెహోవా, నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము. ఫరో రథముల సేనలను, తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, యెహోవాను గానము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి, యెహోవాను గానము. ఈ పాట ఇంకా పొడుగ్గా ఉంది, చాలా పాత పాటలు క్రైస్తవ దాంట్లో ఈ యొక్క పాత నిబంధన గ్రంథ చరిత్రలు, సంఘటనలన్నీ కూడాను బాగా రాశారు. ఈ మిరియాము, ఈ యొక్క మోషే ప్రజలందరూ కలిసి సంతోషంతో విజయం పాడుచు దేవుని మహిమపరుస్తూ పాడిన ఈ పాట చాలా అర్థంతో ఉన్నది. కాబట్టి మన క్రైస్తవ సంఘాలు ఈ రోజుల్లో పాడుతూ ఉండాలి. ఎందుకంటే మన క్రైస్తవ అనుభవ ప్రయాణాల్లో ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళే అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సంతోషకరమైనది ఏంటంటే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 2-4 వరకు వి విల్ సింగ్ ద మోజెస్ సాంగ్ అగైన్. మోషే యొక్క గీతాన్ని ఆ పాటే ఈ పాట నిర్గమాకాండం 15 అధ్యాయంలో ఉన్నది. ఏ పాట అంటే దేవుడు మన తరపున పోరాడుతాడు, దేవుడు మన తరపున ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు, దేవుడు మన తరపున ఆ యొక్క ఫరో యొక్క సైన్యాన్ని ఎంత శత్రువు ఎంత గొప్పవాడైనా వాడిని ఆపివేస్తాడు అన్నది క్రైస్తవ అనుభవంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా బాగుందండి పాస్టర్ గారు. మరి ఈ ఎర్ర సముద్రం గుండా ఈ పాటలో ఇంకేమైనా సమాచారం ఉంటే చెప్పండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్న సమయంలో వారిలో చాలా తక్కువ విశ్వాసం ఉంది, దేవుని కోసం కూడా వారికి చాలా తక్కువే తెలుసు. అయినప్పటికీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు వారిని మరి ఎంతో చక్కగా ఓపికతో వారిని నడిపించి వెళ్ళవలసిన మార్గంలో తీసుకువెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాము. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వాగ్దాన భూమికి రావటానికి 2 మార్గాలు మనం చూడగలుగుతాం అక్కడ. ఒకటేమో మెడిటేరియన్ నుంచి పయనించి రావచ్చు, మరొకటేమో ఎడారుల్లోంచి రావాలి. అడవులు చాలా భయంకరమైన త్రోవ. అయినప్పటికీ దేవుడు
మరి వీరిని సినాయి పర్వతం దగ్గరికి నడిపించి అక్కడి నుంచి కష్టమైన ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకువెళ్ళటానికి ఆయన యొక్క గొప్ప శక్తిని చూపించడానికి ఆయన చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అందుకనే ఆండ్రూస్ బైబిల్ కామెంటరీ వారు ఏమంటున్నారంటే, ఇది దేవుని యొక్క బిడ్డలకు విమోచన కలుగ చేసే కీర్తనగా వారు గుర్తించారు. ఇక్కడ పాట కేవలము ఎర్ర సముద్రాన్ని దాటించడమే కాకుండా భవిష్యత్తులో కూడా దేవుడు యుద్ధాలు చేసి వారి పక్షాన విజయాన్ని తీసుకొస్తాడన్న ఒక అభయాన్ని వారు చూపించినట్లు మనం తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి. చాలా క్రైస్తవ జీవితానికి కీలకమైన అంశం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎర్ర సముద్రం ఉంటుంది. ఇది కూడా పరలోకపు సముద్రం, చేరడానికి సముద్రం. చాలా చక్కగా చెప్పారు పాఠం. ధన్యవాదాలు. నమస్కారం. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఎర్ర సముద్రం భౌతికంగా మన జీవితం ఎదుటిన్న కష్టాలు, శ్రమలు మాత్రమే కాదు కానీ మన విశ్వాస జీవితాన్ని కూడా దాటుకొని ఆధ్యాత్మికంగా పరలోకపు కణాను చేరడానికి మనకి కావలసిన శక్తినిచ్చి మార్గాన్ని దయచేయవాడు యెహోవా దేవుడే. అట్టి భాగ్యము దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్గమే కాదు, జీవాహారము జీవజలము కూడా ఆయనే ఇస్తున్నాడు. ఏ రీతికి ఇస్తున్నాడో మనం ఎలా పొందాలో వచ్చే పాటలో తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.